రామ్ చరణ్ గారితో ఒక ఇంటర్వ్యూ చేశాం. చేసినప్పుడు ఇలా వెళ్ళి కూర్చుని అన్ని ఛానల్స్ చేస్తారు కదా, కూర్చుని హలో రామ్ చరణ్ గారు, నేను ప్రత్యూష టీవీ నుంచి నాకు తెలుసు అన్న. నవ్వుకున్నాను అనమాట. చూస్తారా మీరు న్యూస్ అంటే, మా ఫ్యామిలీ అంతా పాలిటిక్స్లోనే ఉన్నారండి, న్యూస్ చూడకపోతే ఏం చూస్తాం అనుకున్నారు మీరు. లాజిక్కే కదా, చిరంజీవి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాగబాబు గారు ఉన్నారు, ఏదో ఒక సందర్భంలో ఆయన చూసే ఉంటారు. ఇన్ని ఇయర్స్లో చూడకుండా ఎందుకు ఉంటారు. బట్ ఇవి నేనంటే కొంచెం ఎక్కువ చూస్తారు కాబట్టి నేను చూశాను మిమ్మల్ని అని అన్నారు. ఇంకొకసారి ఒక పెళ్ళికి వెళ్ళాం, ఢిల్లీకి పెళ్ళికి వెళ్తే నేను నా ఫ్రెండ్ ఒక పక్కన నుంచున్నాం. రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, ఫుల్ జనాలు ఉన్నారు, క్రౌడ్ మొత్తం. నేను కొంచెం పొడుగ్గా ఉంటాను కదా, అంత క్రౌడ్లో నేను కనిపించా. ఆయన అంతమందిలోంచి మా దగ్గరకు వచ్చి ప్రత్యూష గారు, దీప్తి గారు బాగున్నారా, ఎలా ఉన్నారు, చాలా ఇయర్స్ మిమ్మల్ని చూస్తుంటే ఒక్క నిమిషం మా ఇద్దరికి ఏం అర్థం కాలే. సీఎం వచ్చి పలకరించడం ఏంటి మనకు అంత సీన్ ఉందా అని. ఆయన సీఎంఏ అవ్వచ్చు, బట్ ఆయన 20 ఏళ్ళ నుంచి ఆయన కూడా మమ్మల్ని చూస్తూ ఉన్నారు కదా. బట్ ఆ స్టేచర్లో అంత హడావుల్లో వచ్చి పలకరించి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. అలాంటి రికగ్నిషన్ అన్ని ఫీల్డ్స్లోని రాదు. నువ్వు నీ ఫీల్డ్లో ఎక్స్పర్టైజ్ అయితేనే అలాంటి ఒక రికగ్నిషన్ వస్తుంది. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది, ఓ నేను కూడా సాధించాను.